కానీ ఆయనతో నడిచే వాళ్ళు కావాలి, ఆయనతో సన్నిహిత సంబంధం పెట్టుకునే వాళ్ళు కావాలి. మనుషులతో సంబంధాలు వద్దండి, సంఘస్థులతో సంబంధాలు వద్దండి, ఫ్రెండ్షిప్ వద్దండి. నీ పరమ తండ్రితో సహవాసంలో ఉండు. పౌలులాగా. పౌలు కంగారు పడట్లేదు, భయపడట్లేదు, ఆందోళన పడట్లేదు, హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టి నా ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రమాదాలు ఉన్నాయి రానున్న దినాల్లో. సుడిగాలి రాబోతుంది, పెనుగాలి రాబోతుంది. రేపొద్దున అన్ని బ్రేక్ అయిపోతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, తలబట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది, చేయి దాటే పరిస్థితి, చేయి దాటిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏడ్చిన లాభం లేదు, తూడ్చిన లాభం లేదు. చేతులు కాలక ముందుకే ఆకులు పట్టుకోవాలి, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అందుకే నువ్వు దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థనలో గడుపు, వాక్యంతో గడుపు. ఆయన ఎప్పుడు ఎవరిని అన్యాయం చేయడు, మోసం చేయడు, అన్యాయానికి గురి చేయడు. ఆయనను నమ్మినవాడు ఎవడు ఈ లోకంలో మోసపోడు. మనుషులు నమ్మి మోసపోయావు, మనుషుల మాటలు నమ్మి మోసపోయావు, స్నేహితుల మాటలు నమ్మి మోసపోయావు, ఇంకెవరి మాటలో నమ్మి మోసపోయావు. ఆ మోసాన్ని ఇప్పటికీ, ఆ గాయాలు నువ్వు భరిస్తున్నావు, ఆ నొప్పి ఇప్పటికీ అనుభవిస్తున్నావు. ఈ రోజు నుండి అయినా దేవుని మాట నమ్మి ఆయనతో కలిసి జీవిస్తావా? ఆయనతో కలిసి బ్రతుకుతావా?